నమస్తే అండి. ఇవాళ మనం రామాయణం శక్తిపీఠం శ్రీలంక టూర్లో రెండవ రోజు ప్రయాణం గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అయితే నేను ఈ దాంట్లో రామాయణకి సంబంధించిన గుళ్ళ గురించి వివరించాలనుకుంటున్నాను. మేము ఆ రెండవ రోజు హెరిటేజ్ హోటల్ నుంచి బయలుదేరి తిరుకేతేశ్వరం అనే ఆలయముకి వెళ్ళదలుచుకున్నాము. ఈ ఆలయం శ్రీలంక ఉత్తర పశ్చిమ తీరమైన మన్నార్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్నది. శ్రీలంకలో ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది. దీన్ని ప్యారడైజ్ అంటారు. అన్ని చోట్ల బ్యాక్ వాటర్స్ కనిపిస్తుంటాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం దారి పొడుగునా పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు చూస్తూ ఉంటాము. బ్యాక్ వాటర్స్ చూస్తూ ఉంటాము. బ్యాక్ వాటర్స్లో చాలా రకమైన లోటస్లు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే శ్రీలంక ఈజ్ నోన్ యాజ్ ద ప్యారడైజ్ అన్నమాట. సో అలా మనము బస్సులో ప్రయాణం చేసుకుంటూ ఈ తిరుకేతేశ్వర ఆలయానికి వెళ్తాము. ఈ తిరుకేతేశ్వర ఆలయము మయుడి చేతనో విశ్వకర్మ చేతనో నిర్మింపబడిందని అక్కడ ఒక కథనం. అక్కడ నాగజాతి వారు చాలామంది ఉంటారనేది అది ఒక కథనం అన్నమాట. అయితే మేము వెళ్తున్నప్పుడు మాకు బస్సులో నుంచి ఈ పచ్చని చెట్లు అని చూసుకుంటూ మేము బస్సులో అందరం ఆడవాళ్ళం కలిసి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ తిరుకేతేశ్వర ఆలయం వరకు వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ దీని కథ స్థల పురాణం ఏంటంటే, క్షీరసాగరం మదనం జరిగిన సమయంలో రాహుకేతువులు మారువేషంలో వెళ్ళి అమృతాన్ని స్వీకరించినప్పుడు శ్రీ మహావిష్ణు వారికి శిరఛేదనం చేశారని, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కేతు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారని అంటారు. అక్కడ ఆ గుడిలో కేతు గుడి కూడా ఉన్నదన్నమాట. అయితే దీనికి రామాయణంతో కూడా ముడిపడి ఉంది ఈ ఆలయం. ఇక్కడ రాముడు రావణుని సంహరించినాక పంచాఈశ్వర గుడిలో ఇదైనా ఒక తిరుకేతేశ్వర ఆలయం కూడా వచ్చి దర్శించుకున్నారని, ఇంకోటి రావణుడు భార్య మండోదరి ఇక్కడ ఈ గుళ్ళో శివలింగాన్ని పూజించిందని, ఇక్కడ చాలామంది సర్పజాతి వారు వచ్చి పూజిస్తారు. అండ్ కేతువుని కూడా పూజిస్తారు చాలామంది. ఇది చాలా విశేషమైన ఆలయముగా పేర్కొనబడింది. ఇక్కడ మనము చాలా రోజుల తర్వాత పోర్చుగీస్ దీన్ని కూలగొట్టినాక మళ్ళీ అక్కడ ఉన్న తమిళ దేశంలో ఉన్న తమిళులు అందరూ కలిసి ఇక్కడ భారతదేశం వాళ్ళ సహాయంతో ఇక్కడ శిల్పాలు తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారని, ఇది మండోదరి పూజించిన శివలింగం అన్నమాట. ఇది తిరుకేతేశ్వర ఆలయము. చాలా బాగుంటుంది. పొద్దునే మేము వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ మండోదరి పూజించుకున్న శివలింగాన్ని కూడా దర్శించుకున్నాము. ఈ తిరుకేతేశ్వర ఆలయం దర్శించేందుకు మాకు చాలా సంతోషం. ఇక్కడ ప్రాంగణంలో చాలా నెమలులు కనిపిస్తూ ఉంటాయి. సో మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడి నుంచి మేము బయలుదేరి మాకు రెండో ప్రదేశానికి వెళ్ళాము. దాన్ని కిరుమలై అంటారు. కిరుమలై అనేది ఒక ఊరు. అక్కడ నాగులేశ్వరం అని ఒక శివాలయం ఉన్నది. అది కూడా ఈ పంచాయేశ్వరంలో ఒకటి. అది జఫ్నాకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడ క్షేత్రంలో ఈశ్వరుడు నాగలేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ ప్రాంతంలో పూర్వంగా తిరుతాంబులేశ్వరం అని కూడా అనేవారనమాట. ఇది సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయులు ముఖ్యంగా తమిళులు ఇక్కడ ఈ కొలను చూసి గంగా సముద్రం సంగమం అని, అంటే ఇక్కడ ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్, ఇది పక్కనే సముద్రము, ఆ రెండు నీళ్ళు కలవటం వల్ల ఇది శివశక్తి రూపంగా భావిస్తారు. సో ఇక్కడ మునిగిన వాళ్ళు ఏమైనా వాళ్ళ పాపాలు చేస్తే అది కడిగిపోతాయని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో అందరూ ఇక్కడ వచ్చి స్నానాలు చేసి మళ్ళీ నాగులేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో ఇది స్కాంద పురాణంలోకి చాలా ఇంపార్టెంట్. తమిళ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్గా అయిన ఒక క్షేత్రం అన్నమాట. ఇక్కడ ఒక ముని ఆ ప్రాంతంలో శివుడి శాపం వల్ల మంగూస రూపంలో అయినప్పుడు ఈ నదిలో మునిగి ఆయన అసలు రూపము వస్తుందన్నమాట. సో ఆయన ఈ గుడిని కట్టించారని ఇక్కడ భావిస్తూ ఉంటారు. అందుకని దీన్ని నాగులేశ్వరం అని అంటుంటారు.
ఇక్కడ 200 మీటర్ల దూరంలోనే సముద్రం ఉంటుంది. సో అక్కడ ఒక పక్క శుద్ధ జలము, పక్కన సముద్ర జలము, ఈ రెండు కలిపిన ప్లేసే గంగా సముద్రం అని అంటారనమాట. సో ఇది చాలా అయితే రామాయణంలో దీనికి ఏంటి అనుబంధం అంటే, ఇక్కడ రాముడు వారు కూడా రావణుని సంహరించినాక ఈ ఆలయాన్ని ఇక్కడ కిరమలై అనే మన కొలనులో స్నానం చేసి ఆయన పాపాలన్నీ కడుక్కొని తర్వాత ఈ ఈశ్వరుని దర్శించుకున్నాడని, సో ఆయన బ్రహ్మహత్య దోష నివారణకి ఈ పని చేశారని అంటుంటారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.